ఈ రోజు ఈ వీడియోలో బరోస్ 3D అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. మోహన్ లాల్ మాయారావు బెస్ట్ లీడ్స్ గా మోహన్ లాల్ గారి డైరెక్షన్ లోనే వచ్చిన ఫ్యామిలీ అడ్వెంచర్ మూవీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పద. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, బరోజ్ అనే ఓ ఆత్మ గత 400 ఏళ్లుగా ఓ నిధికి రక్షణగా ఉంటది. 16వ శతాబ్దంలో ఓ పోర్చుగల్ రాజు తనకి నిధి రక్షణ బాధ్యత అప్పగించి తన వంశంలో 13వ తరానికి దీన్ని అందజేయమంటాడు. అలా మన బరోజ్ 400 ఏళ్లుగా ఆ వంశానికి చెందిన వారసుల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక ఈ టైంలో గోవాకి వాళ్ళ నాన్నతో కలిసి ఏదో పని మీద వచ్చిన ఇసబెల్లా అనే అమ్మాయే ఆ 13వ తరం వారసురాలని తెలుసుకున్న బరోజ్ ఆ నిధిని తనకు అప్పగించి తన బాధ్యత పూర్తి చేసుకోవాలనుకుంటాడు. కానీ ఈలోపు ఆ నిధిని కొట్టేయటానికి ఎవరో ప్రయత్నిస్తారు. మరి తర్వాత ఏం జరిగింది? ఆ నిధిని కొట్టేయాలని ప్రయత్నిస్తుంది ఎవరు? వాళ్ళకి ఆ నిధి గురించి అసలు ఎలా తెలిసింది? ఇంతకీ ఈ ఇసబెల్లా ఎవరు? నిజంగా తనే ఆ నిధికి వారసురాలా? చివరికి బరోస్ తన బాధ్యతని ఎలా పూర్తి చేశాడు? ఈ ప్రాసెస్ లో తనకి ఇసబెల్లాకి మధ్య ఏర్పడిన బాండింగ్ ఏంటి అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా నాకు పెద్దగా నచ్చలేదు. అక్కడక్కడ కొన్ని 3D ఎఫెక్ట్స్ తప్పితే పర్ఫార్మెన్స్లు, డైరెక్షన్, ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాంటివన్నీ తీవ్రంగా నిరాశపరిచినాయి. ఈ సినిమా ప్రత్యేకంగా పిల్లల కోసమే తీసినా వాళ్ళు కూడా విసిగిపోయేలా ఉంటది ఇది. ఈ సినిమాని 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారంట. కానీ నాకైతే అలా అనిపించలేదు. ఏ 30 కోట్లు 40 కోట్లు పెట్టినట్టు అనిపించింది. ఎందుకంటే 150 కోట్లు ఉంటే పెద్ద రాజ్మహలే కట్టొచ్చు. కానీ ఇదేదో పూరి గుడిసెలాగా ఉంది. కొన్ని విజువల్స్ సీరియల్స్ లో గ్రాఫిక్స్ కంటే దారుణంగా ఉన్నాయి. ఈ సినిమాలో ఉన్న స్టోరీ చాలా నార్మల్ గా సింపుల్ గా ఉంటది. అలాంటప్పుడు మంచి స్క్రీన్ ప్లే, గ్రేట్ అడ్వెంచర్, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్, గట్టి కాన్ఫ్లిక్ట్ లాంటివి ఏమన్నా ఉండేలా చూసుకోవాలి. కానీ ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు. స్క్రీన్ ప్లే సీరియల్ లా సాగుతది. అడ్వెంచర్ అసలు ఏడుందో తెలీదు. ఒక్క క్యారెక్టర్ కి కూడా మనం కనెక్ట్ కాము. ఇక కాన్ఫ్లిక్ట్ అంటారా, అలాంటిది ఒకటి సినిమాలో ఉందని మనమే ప్రత్యేకంగా గుర్తించాలి. ఈ సినిమా చూస్తున్నంతసేపు అసలు ఇది ఎందుకు నడుస్తుంది, ఎటు పోతుంది అనేది నాకేం అర్థం కాల. దీనికి ప్రధాన కారణం మోహన్ లాల్ గారి డైరెక్షన్ చాలా పేలవంగా ఉండటమే. చాలా సన్నివేశాలు అమెచరిష్ గా అనిపిస్తాయి. దాదాపు ప్రతి సీన్ లో ఇది ఫస్ట్ టైం డైరెక్టర్ తీస్తున్నాడని తెలిసిపోతా ఉంటది. ఇక బరోజ్ గా ఆయన పర్ఫార్మెన్స్ గురించి కూడా పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఏదో అలా కానీ చేసినట్టు అనిపించింది. ఇక ఇజబెల్లాగా చేసిన మాయారావు వెస్ట్ కొంచెం పర్లేదు అనిపించింది. యాక్చువల్ గా మనం తన క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అయ్యి ఆ అడ్వెంచర్ ని ఎంజాయ్ చేయాలి. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ జరగలేదు. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఈ సినిమా నాకు నచ్చలేదని మీకు నచ్చకూడదని ఏమి లేదు. ఆల్ మూవీస్ ఆర్ సబ్జెక్టివ్. నా వరకైతే ఈ సినిమా సహనానికి పరీక్ష పెట్టింది. అది విషయం.